अच्छा बहुत बस ఇంకా ఒక జాయిన్ ఇచ్చారు కానీ మళ్ళీ వారే ఎందుకు ఇది మాత్రం నేను చెప్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హీరో రాజ్ తరుణ్ గారు యాక్ట్ చేసిన భలే ఉన్నాడు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎలా జరిగిందో చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. భలే ఉన్నాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనేది మనకు ప్రసాద్ ల్యాబ్లో అయితే జరిగింది. ఈవిడ యాంకరు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిందండి. ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంది, వారితో మాట్లాడిస్తుంది. ఆదిత్య మ్యూజిక్ అని మనం చిన్నప్పుడు క్యాసెట్లలో వింటుంటాం కదా, ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన మ్యూజిక్కి అండ్ ఆర్ఆర్కి మిగతా రాసిన రైటర్స్కి పాడిన సింగర్స్కి ఆల్ ద బెస్ట్. ఈయన ప్రజెంట్ ఫేమస్ యాక్టర్, చాలా సినిమాల్లో యాక్ట్ చేశాడు. అశోకవన్, అర్జున కళ్యాణ్లో, అలాగే వకీల్ సాబ్ మూవీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్లో ఈయన యాక్ట్ చేస్తుంటారు. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న యాక్టర్ కూడా. ఇంకా ఒక జాయిన్ ఇచ్చారు కానీ మళ్ళీ వారే మంచి రోజులు వచ్చారు, ఒక విలన్ షేడ్ కూడా ఇచ్చారు. సో మళ్ళీ విలన్గా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. సో అన్ని జోనర్స్కి నా సినిమా జీవితానికి ఆద్యులు ఆయన పిలిచి ఈ సినిమాలో హీరోయిన్ వేషం వేయండి అన్నారు. అంతే ఆడలేడు ఆయన, మనం ఏం దాన్ని మా మార్కెట్ పిలిచి రేపు ఒక రోజు వేషం అయినా పావు రోజు వేషం అయినా సో అది ఏది ఇస్తే అది చేయడమే. సో అయినా ఈ సినిమాలో చాలా చక్కటి వేషం, 4-5 ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. పరిచయం అక్కర్లేని వ్యక్తి ఈయన కమెడియన్ రచ్చ రవి. ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్ నుండి మంచి ఫామ్లో ఉన్న వ్యక్తి, కమెడియన్. మారుతి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఒక మంచి సినిమా అంటే ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా అంటే దీనికి వెనకాల మారుతి గారు ఉన్నారని నాకు ఫోన్ వచ్చింది. ఖచ్చితంగా మారుతి గారు ఒప్పుకున్నారంటే మంచి స్టఫ్ ఉంటుంది అనుకున్నా. కానీ సినిమా చేసేటప్పుడు మన శివన్న మీరు ఒక మంచి డైరెక్టర్ ప్లేస్ లో ఉంటారు, ఫ్యూచర్ లో ఎక్కడ ఉన్నాడు అన్న, నీలోనే ఒక మంచి యాక్టర్ ఉన్నాడు, నీలోనే ఒక మంచి కామెడీ టింట్ ఉంటుంది. అసలు ఆయననే ఒక నటుడుగా చూడాలని నా కోరిక ఉన్నది. ఎందుకంటే అంత మంచి బాడీ లాంగ్వేజ్ మాకు చేసేటప్పుడు అంటే ఒక ఆర్టిస్ట్ కు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు, ఇలా చేయాలని చెప్పే డైరెక్టర్లు వేరు ఉంటారు. అందులో శివన్న మాత్రం మాకు 90% ఆయనే ఇలా చేస్తే బాగుంటుందని మీరు చూస్తారు. ఖచ్చితంగా ఒక బస్ స్టాప్ సినిమాలో మీరు ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఈ సినిమాలో భలే ఉన్నాడనే సినిమాకు రాస్తారు. నన్ను ఈయన న్యూ అప్కమింగ్ రైటర్ అండి ఈ సినిమాకు. ఇక్కడ దాకా రావడానికి నాకు 10 అడుగులు పట్టి ఉంటుంది, కానీ ఇలా పోస్టర్ మీద నా పేరు చూసుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది నాకు. ఆ 10 ఏళ్ల కళను నిజం చేసింది ఇద్దరు వ్యక్తులు. ఫస్ట్ శివసాయి వర్ధన్ గారు డైరెక్టర్. అతను నన్ను ఇక్కడ నిల్చోబెట్టాడు. ఈరోజు జీవితాంతం అతనికి రుణపడి ఉంటాను. ఇంతకు టీజర్ ఎలా ఉంది? సో సాయి ఇది నాకు తెలిసి ఆయన కూడా 10 ఏళ్ల కష్టం ఇది ఫ్యూచర్ ఫిల్మ్ కోసం. సో ఒక చిన్న విషయం చేసి ముగించేస్తాను. మనకు కష్టం వస్తే సాయం చేసేవాడు స్నేహితుడు. ఒక వ్యక్తి కన్నా కళని కోట్లు పెట్టి తీర్చేవాడు మహానుభావుడు. మారుతి గారు ఖచ్చితంగా మహానుభావుడే. సార్ మీరు భలే భలే మగాడివే సార్. థ్యాంక్ యూ. నేను మొదలు పెట్టాలనుకున్నాను, ముగించారా? నేను ఇంకా ఓకే సూపర్. మీ బ్రదర్ రవికాంత్ గారు ఏమన్నా మాట్లాడడానికి లేదంటున్నారు, ఆయనే అంత మాట్లాడారంటే. ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ అండి ఈయన. ఈయనకి ఇదే ఫస్ట్ మూవీ. ఏమడుగుతారో కూడా తెలుసు సార్కి, ఆ రెస్పాన్స్ ఇస్తారు సార్. రాజేసాబ్ అంటారు మీరు. సో కొంచెం ఫస్ట్ ఫిల్మ్ అండి, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఇది నా మొదటి చిత్రం. వచ్చిన వాళ్ళందరికీ ప్లీజ్ అందరూ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఏదైనా సినిమా స్టార్ట్ అవడానికి టీం వర్క్ అంటారు కదా, ఒక ఆద్యుడు ఉంటారండి. ఆ ఆద్యుడు అందరినీ ఫామ్ చేసి ఒక పైన శ్రీకృష్ణుడు ఇలా ఉంటారు కదా, మీరందరూ చేయండి నేను ఉంటాను ఇక్కడ అని. సో అలా ఈ సినిమాకి మారుతి గారండి. అంటే ఎవరున్నా లేకపోయినా జరగచ్చు, కానీ ఆ ఒక్కరు లేకపోతే మాత్రం భలే ఉన్నాడు లేదండి. సో హీఈస్ ద హోల్ అండ్ హార్ట్ ఫర్ భలే ఉన్నాడు. ఇప్పుడు హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతున్నాడు, మనందరం విందాం. నేను తనతో అగ్రిమెంట్ రాయింగ్ చేసుకున్నా, నా నెక్స్ట్ సినిమా కూడా తన మ్యూజిక్ డైరెక్టర్. నువ్వు నేను పోగొట్టుకున్నా బాగా వెళ్ళి. అండ్ నగేష్ తను కూడా ఇట్స్ మై థర్డ్ ఫిల్మ్ విత్ హిమ్. అండ్ విష్ణు collaborating with Jagaran again, love you darling.
అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా మారుతి గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పటికి కుదిరిందండి. సో అండ్ అది ఈ సినిమా కావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ నెవర్ గివ్ అప్ ఆన్ మీ, ఆల్వేస్ బిలీవ్ ఇన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ శివసాయి, he is one of the best directors I've worked with. This hands down I will say that. I'll put up I will say that he is one of the best directors I've worked with. ఈయన డైరెక్టర్ మారుతి గారు. ఈయన చాలా సినిమాలకు డైరెక్టర్గా వర్క్ చేశారు, మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ప్రభాస్ గారితో రాజా సాబ్ మూవీ ఉంది. తను నిజంగా చాలా బాగా డిజైన్ చేసి తీసుకొచ్చాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత కిరణ్ గారికి కూడా సరే ఇది కథ అని చెప్పి సో మచ్ ప్రీ రిలీజ్ లో అందరూ చీరతో రెడీగా ఉంటామండి మేము. సో యా, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.